వన్ రైజ్ అని వచ్చింది. సో అది 2021 అనుకుంటా. అది ఇమీడియట్లీ ఆఫ్టర్ పాండమిక్, ఇంకా పాండమిక్ పూర్తిగా పోలే. అది మీకు అప్పుడు సినిమాల్లో రిలీజ్ అయింది. అంటే అప్పుడప్పుడే పాండమిక్ తర్వాత థియేటర్లు తెరుచుకుంటున్న సమయం అది. పాండమిక్ టైంలో భారీగా సౌత్ ఇండియన్ స్టార్స్ అల్లు అర్జున్ కూడా ఒక పాపులర్ ఇమేజ్ క్రియేట్ అయింది. అంతకు ముందే ఒక డబ్బింగ్ సినిమాల ద్వారా ఒక ఇమేజ్ బేస్ క్రియేట్ అయింది. అంటే ఇది ఒక డికేడ్ లాంగ్ ఫిలామినా. చాలామందికి అల్లు అర్జున్ ఏదో రాత్రి ఇప్పుడు పుష్ప 1తోనో పుష్ప 2తోనో నేషనల్ స్టార్ అయిపోయాడు, పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు అని అనుకుంటారు. అది కాదని ఒక దశాబ్ద చరిత్ర ఉంది దీనికి అని చెప్పడానికి. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిందో, అంటే పాండమిక్ ముందు నుంచే స్టార్ట్ అయ్యి పాండమిక్ టైంలో చాలా ఉధృత రూపాన్ని ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత 2021 రిలీజ్ అయింది. వాస్తవంగా మల్టీప్లెక్స్లో పుష్ప 1 అంత రాలే మీకు, కానీ సింగిల్ స్క్రీన్లలో భారీగా రిలీజ్ అయింది. ఎందుకంటే మాస్ యాక్షన్ ఫిలిమ్స్ హిందీలో తగ్గిపోయాయి. ఇక అందుకే మీకు షారుఖ్ ఖాన్ జవాన్తో పోలిస్తే 2023 మీకు జవాన్ కోమ మల్టీప్లెక్స్తో స్టార్ట్ అయ్యి మాస్లోకి వెళ్ళిపోయింది. ఈ అల్లు అర్జున్ సినిమా పుష్ప 1 మాస్తో స్టార్ట్ అయ్యి మల్టీప్లెక్స్లోకి వెళ్ళింది. మేజర్గా సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ హిట్ కావటానికి ఏర్పడిన గ్యాప్ ఏంటంటే, హిందీ సినిమా ప్రధానంగా మల్టీప్లెక్స్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు ఎక్కువగా వచ్చాయి. ఎందుకంటే మల్టీప్లెక్స్లో నీకు ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది, నీకు ఫుట్ఫాల్స్ తక్కువ ఉన్నా, అంటే వ్యూవర్షిప్ తక్కువ ఉన్న చూసేవాళ్ళు ఆదాయం ఎక్కువ ఉంటుంది. మీకు ఒక సింగిల్ స్క్రీన్లో ఉండే టికెట్ ఛార్జ్ ఎంత, మల్టీప్లెక్స్లో ఉండే టికెట్ ఛార్జ్ ఎంత. మల్టీప్లెక్స్లో ఒక టికెటే కాకుండా అసోసియేటెడ్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. నీకు అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఒక మాల్ ఉంటుంది. కనుక మల్టీప్లెక్స్ను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ సినిమాలు రావడం మొదలుపెట్టిన నేపథ్యంలో ఒక రూరల్ ఆడియన్స్, సెమీ అర్బన్ ఆడియన్స్, చిన్న చిన్న టౌన్స్లో ఉన్న హిందీ ఆడియన్స్కు హిందీ సినిమా క్యాటర్ కాలే. అది సరిగ్గా ఆ సమయంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ఎంటర్ అయ్యాయి ఆ స్పేస్. అంతకుముందు మీకు చిరంజీవి లాంటి నటుడు హిందీలో నటించినా పెద్ద హిట్ కాలేదు. మీకు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ వీళ్ళంతా మామూలు యాక్టర్స్ కాదు కదా. సో అయినా కూడా వాళ్ళు హిందీ ఏరియాలో సక్సెస్ కాలే. దానికి కారణం ఏంటంటే ఈ ట్రెండ్, డబ్బింగ్ ఫిలిమ్స్, శాటిలైట్ టెలివిజను, మీకు ఓటీటీలు, పాండమిక్లు అయ్యాక మల్టీప్లెక్స్లకే హిందీ సినిమా క్యాటర్ అవుతున్న సమయంలో మాస్ యాక్షన్ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ సింగిల్ స్క్రీన్ మాస్ ఆడియన్స్కి ఎంటర్ అయ్యారు. దాంతో పుష్ప 1కు ఒక భారీ క్రేజ్ క్రియేట్ అయింది. సో భారీ క్రేజ్ క్రియేట్ అయిన తర్వాత ఈ హైప్ 3 years పట్టింది కదా. సో పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద పుష్ప 2 ఏమవుతుంది అని. ఇంకా చాలామందికి ఒక క్వశ్చన్ వస్తుంది, ఏంటి మరి ఇంత అలా కంటెంట్ ఏంటి అంటే, కంటెంట్ ఏముంది, ఇప్పుడు పెద్ద సోషల్ మెసేజ్ ఉన్న కంటెంట్ కాదు, కానీ ఎందుకు హిట్ అవుతున్నది అంటే ప్రజల సామాజిక స్వభావంలో ఉన్నటువంటి దానికి మార్కెట్ రిఫ్లెక్ట్ అయితే హిట్ అవుతుంది. మీకు ఉదాహరణకు రాజశేఖర రెడ్డి టైంలో మీకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు మొదలయ్యాయి. ఎందుకంత పాపులర్ అయ్యాయి అంటే కారణం ఏంటంటే 91లో లిబరలైజేషన్ స్టార్ట్ అయ్యాక సమాజంలో వచ్చిన మార్పు ఏంటి అంటే, మనీ బికేమ్ సోల్ థింగ్. అంటే డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బు ఎప్పుడైతే సమాజంలో ఒక కీలక స్థానానికి చేరిందో, మీకు ఒక పుష్కర కాలం దాటే వరకు ఏమైందంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ పోయి ఇండివిజువల్ కాన్షియస్నెస్ వచ్చింది. అంటే నా ఊరు, నా పట్టణము, నా గ్రామానికి రోడ్లు, మంచినీళ్ళని పోయి నాకెన్ని ఇస్తారు డబ్బులు అనే ట్రెండ్ మొదలైంది. సో సరిగ్గా రాజశేఖర రెడ్డి వెల్ఫేర్ స్కీమ్స్ హ్యూమన్ సైకాలజీలో, ఇండియన్ పొలిటికల్ సోషాలజీలో కలెక్టివ్ కాన్షియస్నెస్ పోయి, సామూహిక చైతన్యం పోయి వ్యక్తిగత చైతన్యం. మీరు సినిమాలు కూడా మార్పు వచ్చింది, మీరు గమనించండి. మీకు ఒకప్పుడు సినిమాలు విలేజ్ను, కమ్యూనిటీని, ఒక సమాజాన్ని బేస్ చేసుకుని సినిమాలు వచ్చాయి. ఆ తర్వాత మీకు ఇండివిజువల్ హీరోయిజాన్ని బేస్ చేసుకుని సినిమాలు రావడం మొదలయ్యాయి. కారణం ఏంటంటే సోషాలజీ, పొలిటికల్ సమాజంలో ఉండే స్వభావంలో వచ్చిన సోషల్ సైకాలజీలో వచ్చిన మార్పు. అంటే సామూహిక చైతన్యం తగ్గి వ్యక్తిగత చైతన్యం. ఇవాళ మీరు సమాజంలో చూడండి, మనం పేపర్లో చూస్తుంటాం, రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోయినా ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటారు. ఈవెన్ అత్యాచారం జరిగితే ఫిలింలు తీస్తుంటారు చూడండి. మీకు ఇవన్నీ మన అడపాదడప టీవీలో, రేడియో, పేపర్లలో చూస్తుంటాం. ఎందుకు జరుగుతుంది ఇది? మనిషి హైలీ ఇండివిజువలిస్ట్ అవుతున్నాడు. సో ఆ ఇండివిజువల్ కాన్షియస్నెస్ పెరిగినప్పుడు వెల్ఫేర్ స్కీమ్ క్లిక్ అనే సినిమాలకు కూడా ఇండివిజువల్ హీరోయిజం ఆధారంగా, అంటే ఊరికి అప్పుడు ఒక రోజుల్లో మీకు ఒక సమాజానికి హీరో ఒక ఆదర్శంగా ఉండేది. ఆ దశ నుంచి ఆ వ్యక్తి తన హీరోయిజాన్ని చూపెడుతున్నాడా అని. ఆ తర్వాత ఏం జరిగిందంటే మనిషి సైకాలజీలోనే డార్క్ సైడ్ ఉంటుంది.
చాలామంది ఇప్పుడు నెగటివ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ ఉంటుంది. అవి మనము సమాజం ఏమనుకుంటుందని దాచిపెట్టుకుంటాం. అది మనిషి అది ఎక్కడో చోట రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు పుష్ప సినిమా ఏంటి, ఒక శాండల్వుడ్ స్మగ్లర్, పవన్ కళ్యాణ్ అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం, స్మగ్లర్లు హీరో అయ్యారని. కారణం ఏంటంటే ఒక స్మగ్లరే కాదు, స్మగ్లర్ ఒక్కడైతే హీరో అయ్యేవాడు కాదు. స్మగ్లర్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఒక డౌన్ ట్రాడన్ నుంచి, ఒక తీవ్రమైన వివక్షకు గురై అవహేళనకు గురైనటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ఒక కూలీగా ఉండి తాను ఆ శాండల్వుడ్ స్మగ్లింగ్ మాఫియా దాంట్లో ఇంటర్వ్యూన్ అయి బలమైన వ్యక్తుల్ని దెబ్బతీయడం, ఒక బలమైన పోలీస్ అధికారిని దెబ్బతీయడం, బలమైనటువంటి శాండల్వుడ్ మాఫియాని దెబ్బతీసి ఎమర్జ్ కావడం. ఇప్పుడు పుష్ప 2 కూడా మోర్ డేంజరస్ రైవల్స్ వస్తారట అల్లు అర్జున్కు. అంటే పుష్ప 1లో ఉన్న రైవల్స్ కన్నా కూడా ఇంకా భయంకరమైన రైవల్స్ను కూడా ఎదుర్కొంటాడు. అంటే మీకు ఇక్కడ కనబడేది ఏంటి, ఒక రకంగా ఇండైరెక్ట్ రాబిన్హుడ్ టీచ్. మీకు రాబిన్హుడ్ కథలు చిన్నప్పుడు చదివారు. రాబిన్హుడ్ అంటేనేమో పెద్దోళ్ళకు దోచి పేదలకు పెట్టడం. ఇదేంటి అంటే పెద్దోళ్ళను కింది నుంచి వచ్చిన వాడు ఎదుర్కొంటున్నాడు అనే యొక్క మాస్ అపీల్. అది స్మగ్లింగ్గా అది ఏది అనేది కాదు అక్కడ. సంబడి హూ ఇస్ చేసింగ్ ఆల్ ఆర్డ్స్, అంటే అన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా మనిషి దాన్ని ఛేదించుకొని వచ్చాడు. అంటే ఒకప్పుడు మీకు రామ్ గోపాల్ వర్మ సినిమా శివాతోనే మొదలైంది, డాన్లను కూడా హీరోలుగా చూపెట్టడం. అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయింది అది. అంటే ఆ ట్రెండ్ మారిపోయి ఏమైంది అంటే నీకు అది మంచి పని స్మగ్లింగ్ చెడ్డ పని అనే సమస్య కాదు. ఒక కూలీ నేపథ్యం నుంచి వచ్చి ఒక సరైనటువంటి కుటుంబ నేపథ్యం కూడా లేని వ్యక్తి వచ్చి బలమైన శక్తులతో ఎదుర్కొన్నాడు. సో ఆ బలమైన శక్తులతో సామాన్యుడు ఎదుర్కోవడాన్ని సమాజం హీరోయిజంగా భావిస్తుంది. అక్కడ స్మగ్లింగ్ దాంతో సంబంధం లేదు. బలవంతులు దుర్బల జాతిని బలహీనులు కావించారు అని మనకు కవి అంటాడు. సో అందువల్ల బలవంతుడికి బలహీనునికి మధ్య జరిగే ఘర్షణలో సమాజము బలహీనుని పక్షాన నిలుస్తుంది. ఇప్పుడు మీరు రోడ్డు మీద పోండి, ఒక స్కూటర్ కార్ యాక్సిడెంట్ అయితే తప్పు స్కూటరే కావచ్చు, కంప్లీట్గా స్కూటర్ తప్పున జనం కారు అని అంటారు. మీరు చూడండి మెజారిటీ జనం. అదే మీకు కారు స్కూటరు సైకిల్ పోనీయండి, తప్పు సైకిల్ ఉండనియండి, స్కూటర్ని అంటారు. అంటే ఈ సమాజంలో ఉండేటువంటి ఈ రిబెలియస్ మెంటాలిటీ ఉంటుంది. ఆ రిబెలియస్ సైకాలజీని పుష్ప సినిమా సుకుమార్ ఎక్స్ప్లాయిట్ చేశారు. అంటే సమాజంలోనే సామాన్యుడు ఓ కామన్ మ్యాన్ బలమైన వ్యవస్థలను ఎదుర్కొని నిలబడితే అది దేనికైనా కానివ్వండి, స్మగ్లింగ్ కానీ మంచికి కానీ చెడుకు కానీ, దాన్ని జనం ఆరాధిస్తారు అనే ఒక సోషలాజికల్ డైమెన్షన్ బహుశా ఎక్స్ప్లాయిట్ చేసినట్టుంది. అందుకే పుష్పకి అంత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు పుష్ప 2కి అంత క్రేజ్ వచ్చింది. స్మగ్లర్లు హీరోలు ఎందుకు అవుతున్నారు అంటే దానికి ఉన్న సోషాలజికల్ నేపథ్యం అది. సో అందువల్ల సమాజం వస్తున్న మార్పులకు అనుగుణంగా సినిమా కూడా ఒక కళ గనక, కళ సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కనుక సమాజంలో కూడా సెలబ్రేటింగ్ డార్కర్ సైడ్స్. ఇప్పుడు మీరు గమనించండి, ఒక 30 ఏళ్ల క్రితం అక్రమ సంపాదన చేసేవాడిని సమాజం చీదరించుకునేది. 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం వీడు అక్రమ సంపాదన అని చెప్పుకునేవారు కాదు. మా గ్రూప్ అది మేము చిన్నప్పుడు ఒక కమ్యూనిటీలో ఎవడన్నా అవినీతి పరుడు చిన్న ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు, వాడు బాగా డబ్బులు తీసుకుంటాడు, వాళ్ళు లంచగొండి అని వాడిని చిన్న చూపు చూసేవాళ్ళు. ఇవాళ అట్లా చూస్తున్నారా, వాడు ఎన్ని అక్రమాలు చేసి సంపాదిస్తే అంత హీరో. అంటే సమాజంలో ఈ డార్క్ సైడ్ ఉంది. మన సినిమాలు చూపెడితే మొరాలిటీ చూపెట్టలేదు, విలువలు పోయాయి. సమాజంలో ఉన్నాయా విలువలు నాకు చెప్పండి. సమాజంలో ఇవాళ అరాచకాలు చేసిన వాళ్ళు, అన్యాయాలు చేసిన వాళ్ళు బ్రహ్మాండంగా ఎన్నికల్లో గెలుస్తున్నారు. సమాజమే ఎండ్స్ డిటర్మైన్ మీన్స్. నువ్వు లాస్ట్కి ఏం చేసావన్న పాయింట్, ఏ లాస్ చేసావన్న సంబంధం కాదు. వాడు 100 కోట్లు ఎన్ని అక్రమాలు చేసి సంపాదించినా వాళ్ళు వెనకాల ఏమన్నా ముందు హీరోలాగా భావిస్తారు. సో వాడు దమ్ము ధైర్యం ఉన్నది, వాడు చేసేటట్టు ఎవరు చేయలేడు, వాళ్ళు ఎక్కే వేరు అంటుంటారు. సో ఈ హ్యూమన్ సైకాలజీలో సోషాలజీలో వచ్చినటువంటి మార్పుల్ని ఎక్స్ప్లాయిట్ చేశారు కనుక బహుశా ఈ సినిమా అంత హిట్ అయినట్టుంది. దీని మీద నేను రీసెర్చ్ స్టడీస్ ఏం చదవలేదు. నాకున్న ఒక ఫిలిం సోషాలజీని మనం స్టడీ చేస్తే అర్థమవుతున్న అంశం. అందుకే ఇంత మార్కెట్ హిట్ కావటానికి. ఇక మిగతా అంశాలు యాక్షను, డైలాగ్ డెలివరీ, ఇవన్నీ పాటలు అవన్నీ ఎలాగో ఉంటాయి. ఏదో సోషల్ మీడియా పోస్టింగ్ల మీద కూడా ఉన్నట్టుంది పాట పుష్ప 2లో దంచునే దంచునని.